గుడ్ మార్నింగ్ డాక్టర్స్. ఈరోజు లాప్రోస్కోపిక్ క్యూబెక్టమీ గురించి చెప్తారా నాకు? గుడ్ మార్నింగ్ కుమారి. తప్పకుండా చెప్తాను. అసలు సర్జరీ అంటేనే భయం కదా! లాప్రోస్కోపీలో ట్యూబెక్టమీ సేఫే అంటారా? ఇది చాలా సేఫ్ ఇంకా సింపుల్ ప్రొసీజర్. నొప్పి చాలా ఉంటుందేమో గదా డాక్టర్? ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ నొప్పి ఉంటుంది. ఎన్ని రోజులు రెస్ట్‌గా ఉండాల్సి ఉంటుంది ఆపరేషన్ అయ్యాక? పెద్దగా రెస్ట్ ఏమీ అవసరం ఉండదు. 10-15 రోజుల్లో అన్ని పనులు చేసుకోవచ్చు. సిజేరియన్ ఆపరేషన్‌లో నడుంకి ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా మళ్ళీ ఇస్తారా? నడుంకి ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. జనరల్ అనెస్థీషియా ఇస్తారు. సో, మనకు నిద్ర వచ్చినట్టుగా మాత్రమే ఉంటుంది. ఎన్ని కుట్లు పడతాయంటారు డాక్టర్? 2 చిన్న చిన్న సెంటీమీటర్ లోపల కోతలు మాత్రమే ఇస్తాము. వీటి మీద కరిగిపోయే స్టిచెస్ కానీ, సర్జికల్ స్టేప్లర్స్ అంటే పిన్స్ కానీ వేస్తాము. హాస్పిటల్‌లో ఎన్ని రోజులు ఉండాలంటారు? డే కేర్ సర్జరీ లాగా పొద్దున వచ్చి అడ్మిట్ అయ్యి ఆపరేషన్ చేయించుకొని, సాయంత్రానికల్లా ఇంటికెళ్ళిపోవచ్చు కూడా. ఇంతకు ముందు సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళకైనా చేస్తారా? ముందు నార్మల్ డెలివరీ అయినా, లేదా సిజేరియన్ డెలివరీ అయినా ఇద్దరికీ బెస్ట్ ట్యూబెక్టమీ ప్రొసీజర్ ఈ లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ. సర్జరీ తర్వాత పొట్ట వస్తుంది, బరువు పెరుగుతారు, పీరియడ్స్ సరిగ్గా రావు అంటుంటారు. నిజమేనా? అలాంటి అనుమానాలన్నీ ఉట్టి అపోహలే. మీరు చెప్పేదాన్ని బట్టి నేనే చేర్పించుకుందాం అనుకుంటున్నాను డాక్టర్ మరి. ఎప్పుడు రమ్మంటారు? పీరియడ్స్ వచ్చిన 6 రోజు నుంచి 10 రోజు మధ్యలో చేపించుకోవడం బెటర్. వచ్చే నెల వచ్చి చేపిచ్చేసేసుకో. నువ్వే చెప్తావు 10 మంది వేరే వాళ్ళకి లాప్రోస్కోపిక్ సర్జరీ ఎంత హ్యాపీగా అయిపోయిందో అనేసి.